గేమ్ చేంజర్ ఈ సినిమా విడుదల ఎప్పుడు అడిగిన ప్రతిసారి క్రిస్మస్ రిలీజ్ అంటారు దిల్ రాజు. అంతకు మించి ఆయన ఏం చెప్పరు. ఆయన ఆ మాత్రం చెప్పడమే గొప్ప విషయం అన్నట్టు సర్దుకుపోయారు మెగాభిమానులు. దిల్ రాజు చేయాల్సిన పనిని తమన్ పూర్తి చేశాడు. గేమ్ చేంజర్ అప్డేట్ ఇవ్వడంతో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించేశాడు. అక్టోబర్ 1 నుంచి గేమ్ చేంజర్ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ మొదలు పెడతానని తెలిపిన తమన్ డిసెంబర్ 20న సినిమా రిలీజ్ అవుతుందని తేల్చేశాడు. వచ్చే వారం నుంచి డిసెంబర్ 20 వరకు గేమ్ చేంజర్ కోసం అన్స్టాపబుల్ ఈవెంట్స్ ప్లాన్ చేసినట్టు వెల్లడించారు. తమన్ పెట్టిన ప్రతి పోస్ట్ ను దిల్ రాజు బ్యానర్ ట్విట్టర్ హ్యాండిల్ రీపోస్ట్ చేసింది. అంటే దీని అర్థం డిసెంబర్ 20 రిలీజ్ పక్కా అని. అంతా బాగానే ఉంది. గేమ్ చేంజర్ లాంటి సినిమా విడుదల తేదీని ఇలా ప్రకటించడం బాగాలేదు. అదేదో అఫీషియల్ గా అనౌన్స్ చేయొచ్చుగా. ఈ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి కీలకమైన అప్డేట్ ను తమన్ ట్వీట్స్ తో కలిపేసి చెప్పడం వింతగా ఉంది. చూస్తుంటే మేకర్స్ కావాలనే వ్యూహాన్ని అనుసరించినట్టుగా కనిపిస్తుంది. డిసెంబర్ 20 రిలీజ్ అనే విషయాన్ని ఫీడర్ గా వదిలి ఆ తర్వాత అధికారికంగా ప్రకటించే ఆలోచన దీని వెనుక కనిపిస్తుంది. కాకపోతే ఇదంతా ఎందుకనేది అర్థం కాని విషయం.